గ్రంథము బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈరోజు మన మధ్యలో ఉన్న మన ప్రియ బ్రదర్ భరత్ ఆరాధన వర్తమానాన్ని అందిస్తారు. ఇంకా ఎవరైనా భరత్ తెలియకపోతే ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తే భరత్ అని మీరు తెలుసుకుంటారు కదా. రండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు సువార్తల్లో యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం 22-23 వాక్యాలు చదువుతాం ఆరాధన కొరకు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 22-23 వాక్యాలు కలిసి చదువుతాం. మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. అలాగే పాత నిబంధన నుండి కీర్తనల గ్రంథము 96. కీర్తనల గ్రంథము 96. 6, 7, 8 వాక్యాలు. కీర్తనల గ్రంథము 96, 6, 7, 8. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడు అయిన దేవా, కృపాసత్య సంపూర్ణమైన దేవుడవు నాయన, ఎడతెగక నా తండ్రి మా ఎడల ప్రేమ చూపేటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడవు ప్రభువా. అనుదినము నీ వాత్సల్యత నూతనముగా పుట్టించే నమ్మదగినటువంటి దేవుడవు నాయన. నీ కృపను మా ఎడల నిలిపేటువంటి కృపానిధి అయిన దేవుడవు. సమస్తాన్ని మా జీవితాల్లో బాగుగా జరిగించేటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడవు. ఈ దినం నాయన సజీవులుగా మా ప్రియులందరము జ్ఞాపకం చేసుకునబడి ప్రాణాత్మ దేహాలతో మీ సన్నిధిలో బెర్షెబాలో నాయన ఆరాధించుటకు సాగిలపడినటువంటి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తగిన వాక్య భాగమును మీరు మాకు చూపిస్తూ వచ్చారు. ఈ వాక్యాన్ని నాయన పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడయ్యుండి ఈ వాక్యం యొక్క భావమును మాకు బోధించి ఆ ప్రకారముగా నాయన మేము హెచ్చరికలు పొందుకున్న వారిగా దేవుని ఏ ప్రకారంగా ఆరాధించాలో, దేవునికి ఇష్టమైనటువంటి ఇంపైనటువంటి ఆరాధన మా నుండి మీరు కోరారు ప్రభువా. ఆ ప్రకారంగానైనా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధించడానికి కావలసిన మా మనసులను సిద్ధపరిచి ఆ ప్రకారంగా మేము మీకు మహిమ, ఘనత, ప్రభావములు మీ పరిశుద్ధావరణములు చెల్లించు వారిగా ఉండినట్లుగా మీ సహాయం కోసం ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని మీ మిక్కిలి ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఐ హ్యావ్ మెనీ డిగ్రీస్ బట్ there was no sufficient temperatures within me, so I am unable to thank God in the presence of the Almighty God అని చెప్పని అన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి నాకు కావలసినటువంటి ఉష్ణోగ్రత, సరిపడ ఉష్ణోగ్రత నాలో లేనందున నేను దేవుని సన్నిధిలో కనబడలేకపోయాను, ఆయన్ని ఆరాధించలేకపోయాను. అంటే ఏమైంది ఆయనకి? What happened to him? He has many degrees, but there is no sufficient temperatures. అంటే కావాల్సినటువంటి ఉష్ణము అని అంటే మనం బ్రతకాలి అని అంటే మనకేం కావాలి? టెంపరేచర్ కావాలి. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అది థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటే జ్వరం వస్తుంది, సఫిషియెంట్గా ఉంటే నార్మల్గా ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క ఉనికి అంటే సజీవంగా మనం ఉండాలి అని అంటే టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజున డిగ్రీస్ అని ఎందుకు అన్నాడు ఆ భక్తుడు అని అంటే, లోకానికి కావాల్సింది ఏంటంటే డిగ్రీలు. మన పేరుకు వెనక, పేరుకు ముందు ఏముంటుంది? క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి లోకం సంతోషిస్తుంది. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే ఉప్పొంగేటువంటి హృదయం కావాలి. ఉప్పొంగే హృదయం ఉండాలి అని అంటే దేర్ షుడ్ బి టెంపరేచర్, సఫిషియంట్ టెంపరేచర్ ఉండాలి. మనము బలహీనంగా, నీరసంగా మనము దేవుని సన్నిధిలో రాజు ఎదుట మనం కనబడటానికి లేదనమాట. రాజు ఎదుట మనం వచ్చినప్పుడు మనం నమస్కారము చేసి అనంటే ఆ నమస్కారములో యథార్థమైనటువంటి హృదయం ఉండాలి. ఆ నమస్కారములో జ్ఞాన హృదయం ఉండాలి. ఆ నమస్కారములో విరిగి నలిగినటువంటి హృదయం ఉండాలి. ఆ నమస్కారములో దేవుడు తాను చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని హృదయమారా స్తుతించేటువంటి హృదయము ఉండాలి. అందుకనే పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ఇవన్నీ ఉండాలి. అలా ఉంటేనే వర్షిప్ మనము యోగ్యముగా చేసిన వారం అవుతాం అన్నమాట. అయితే ఈరోజు మనము చూసేటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ యేసు ప్రభువారు ఆయన గలిలయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళబోయే మునుపు ఆయన ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళటానికి అనేకమైనటువంటి దారులు ఉన్నప్పటికీ యేసు ప్రభువారు ఒక ప్రాంతం గుండా వెళుతున్నాడు. ఏ ప్రాంతం గుండా వెళ్తున్నాడు యేసు ప్రభువారు అని అంటే, ఆయన సమరయ అనేటువంటి ప్రాంతం గుండా ఇక్కడ యోహాను సువార్త 4లో మనకు యేసు ప్రభువారు కనిపిస్తారు. అయితే యేసు ప్రభువారు ఈ సమరయ అనేటువంటి ప్రాంతం గుండానే ఎందుకు వెళ్ళాలి? వేరొక ప్రాంతం గుండా వెళ్ళొచ్చు కదా అని చెప్పని చాలామందికి ఈ ప్రశ్న రావచ్చు. అయితే సమరయ అనేటువంటి ప్రాంతం గుండా వెళ్ళాలి అని అంటే అక్కడ కొండలు, గొట్టలు, అనేకమైనటువంటి పొదలు, ఎడారి అంటే అరణ్యం మధ్య వెళ్ళాలి అవతల పక్కకి వెళ్ళటానికి. రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. సమరయ అండ్ గలిలీ రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రాంతాల మధ్య గుండా ఈరోజు యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో నుంచి వెళ్తున్నాడు. వెళ్ళేటువంటి సందర్భంలో జరిగినటువంటి వాక్యము ఎవరి మధ్య జరిగింది అని అంటే, ఒక స్త్రీకి యేసు ప్రభువారికి మధ్య ఒక సంభాషణ ఇక్కడ జరుగుతుందన్నమాట. అప్పుడు యేసు ప్రభువారు మాట్లాడే సమయానికి ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే, ఆమె ప్రవర్తన బాగలేదు. ఆమె పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. ఈ రోజున యేసు ప్రభువారు ఆ సమరయ ప్రాంతంలో యేసు ప్రభువారిని కలిసినటువంటి ఆ సమరయ స్త్రీని గురించి బైబిల్ యొక్క వ్యాఖ్యానములనైతే ఆమె ప్రవర్తన బాగలేదు, ఆమె పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీగా అక్కడ చెప్పబడింది. కానీ ఈరోజు చదివినటువంటి 22, 23 వాక్య భాగాలలో ఏ సిన్ఫుల్ మ్యాన్ బిఫోర్ ఏ హోలీ గాడ్ అంటే పాపాత్ముడైనటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో ఇద్దరు కూడా మీట్ అవుతున్నారన్నమాట. ఏ డివైన్ అపాయింట్మెంట్ బిట్వీన్ ఏ సిన్ఫుల్ మ్యాన్ అండ్ ఏ హోలీ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి ఆ రోజు ఆ సమరయ స్త్రీ యొక్క పరిస్థితి ఎలాగైతే ఉన్నదో తన ప్రవర్తన విషయమై, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో అలాగే మనం కనిపించినప్పటికీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే 22వ వాక్యంలో, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసినటువంటి దానిని ఆరాధించువారు అనే మాటని అక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. అయితే దీనికి మునుపట ఆ స్త్రీ యొక్క మనస్థితిని గనక మనం చూస్తే
ఆమె యేసు ప్రభు వారితో అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ప్రభువా, మరి మేము సమరయులము కదా, మరి సమరయులకి యూదులకి మధ్య వైరం ఉన్నది కదా, శత్రుత్వం ఉన్నది కదా, శత్రుత్వం ఉన్నటువంటి ప్రజలతో యూదులు స్నేహపూరితంగా మాట్లాడవచ్చా? రెండవది, మరి పాపాత్మురాలైన నాబోటి స్త్రీ దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతుందా? పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతుందా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి పూజించగలుగుతారా? పాపాత్ములు దేవుణ్ణి పూజించగలుగుతారా? కాబట్టి ఇలాంటి అర్హతలు నాకేమి లేవు కదా, మరి నాబోటి ఇలాంటి ఒక నిస్సహాయరాలు పరిస్థితి ఏమిటి అని తాను ఇక్కడ అడిగినట్టుగా మనకు కనిపించకపోయినా తన యొక్క మనసు లోపల ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రం అయ్యే కాబోలు. అలాంటి ప్రశ్నలే ఈరోజు చాలామందికి ఉండొచ్చు. ఏమని? నా ప్రవర్తన బాగలేదు కాబట్టి నేను దేవుని సన్నిధిలో కనపడటానికి ఇష్టపడను, నేను పాపములో ఉన్నాను కాబట్టి పాపాత్ముడు దేవుడికి అక్కరలేదేమో అని అనుకోవచ్చు. కాబట్టి దేవుణ్ణి మరి నేనేమని స్తుతిస్తాను, ఏమని కీర్తిస్తాను, ఏమని ఆరాధిస్తాను అనేటువంటి సందేహాలు ఉన్నవారికి ఈ యొక్క సంఘటన చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, వారి రక్షణ విషయమై. రెండవ పక్కగా మనం చూస్తే రక్షించబడిన వారి సంగతి ఏంటి? పాపాత్ములైతే, పాపములో ఉన్నవారైతే ఇలా అనుకోవచ్చు. రక్షించబడిన వారి సంగతి ఏంటి అనంటే ఈ భాగంలో తెలియనటువంటి దాన్ని ఆరాధించేటువంటి వారిగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రక్షించబడ్డాము, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి దేవుని యొక్క అనుమతి పొందిన వారిగా ఉన్నాము, మేము రెగ్యులర్గా చర్చ్కి వచ్చేటువంటి అటెండీస్గా ఉన్నాము, మేము ప్రార్థిస్తాము, వాక్యం చదువుకుంటాము, కాబట్టి దేవుని రాజ్యానికి మేము వారసులమి అనేటువంటి నిశ్చింత కలిగినటువంటి వారు, రక్షించబడిన వారు ఇంకొక పక్క కనిపిస్తారు. అంటే రెండు పక్కలు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి, మేము పాపంలో ఉన్న వారిని దేవుని సముఖం ముందుకు రావచ్చా? రెండోది, మేము రక్షించబడ్డాం కాబట్టి పరలోక రాజ్యం మాదే అనేటువంటి కాన్ఫిడెన్స్, నిశ్చయత ఉన్నవారు ఈ పక్క ఉన్నారు. అయితే యేసుప్రభు వారు ఈ విషయమై ఇద్దరికి సంబంధించినటువంటి వాక్యాన్ని ఆయన ఇక్కడ బోధిస్తున్నాడు అనమాట. ఏమని అనంటే, ఇప్పుడు ఆ ఇద్దరు ఎలాంటి వారు అనంటే, ఇక్కడ మనకు యోహాను సువార్త 4లో సమరయులు, పరిసయ్యులు, ఒక గుంపేమో మేము రక్షించబడిన వారము, పరలోక రాజ్యం మాది అనేవాళ్ళు, ఇంకొక గుంపేమో మేము పాపాత్ములము, మేము దేవుని సన్నిధి ఎదుట నిలబడటానికి అర్హులము కాము అనేటువంటి వారు. ఇప్పుడు సమరయులు, పరిసయ్యులను కనుక ఆ కాలంలో కనుక మనం చూస్తే, సమరయులు ఎలాంటి వారు అనంటే బాగా మూఢనమ్మకాలు కలిగినటువంటి వారు. వారు ధర్మశాస్త్రములో మరి ఉన్నటువంటి 39 పుస్తకాలు, వాటిలో వారు ప్రధానంగా నమ్మేది 5 పుస్తకాలే. ఆదికాండం నుంచి మలాకీ వరకు పుస్తకాలు పాత నిబంధనలో ఉంటే, సమరయులు నమ్మేది 5 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. అయితే ఈ 5 కాండాలని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అలాగే యూదులు ఏం చేస్తున్నారు అనంటే, లేఖనాలు అంటే ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు లేఖనాలన్నిటిని వారు నమ్ముతున్నారు, లేఖనాల ఆధారంగా వాళ్ళు ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళ ఆరాధనలో లేనటువంటి విషయం ఏంటి అనంటే, తీవ్రమైనటువంటి ఆసక్తి లేనటువంటి ఆరాధన వాళ్ళు చేస్తున్నారు. ఆసక్తి కలిగి ఆరాధిస్తున్నారు సమరయులు, కానీ వారి దగ్గర ఏమి లేవు? లేఖనాలు లేవు. లేఖనాలు కలిగి ఆరాధిస్తున్నారు యూదులు, కానీ వీరి దగ్గర ఏమి లేదు? ఆసక్తి లేదు. రెండు విషయాలు. పాపులైన వాళ్ళు దేవుని సన్నతించవచ్చా? ప్రశ్నకి ఆన్సరు. రెండోది, రక్షించబడ్డామనుకుని ఆసక్తి లేకుండా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చా? ఈ రెండిటికి జవాబు ఏంటంటే, మొదటి దానికి పాపులైన వారు దేవుణ్ణి సన్నతించవచ్చా అంటే ఎస్ ఆన్సర్. ట్యాక్స్ కలెక్టర్ సుంకరి దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేశాడు? నేను పాపిని, నన్ను కరుణించుము అని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దానికి జవాబుగా అతన్ని కరుణించి నీతిమంతుడిగా ఎంచాడు. అయితే ఇప్పుడు ఇక్కడ సమరయులు, యూదులు ఏం చేస్తున్నారు అని అంటే, ఇద్దరు ఆరాధిస్తున్నారు, కానీ ఇద్దరిలో 2 లోపాలు ఉన్నాయి. సమరయుల్లో ఉన్న లోపం ఏంటి? లేఖనాలు లేకుండా ఆసక్తితో ఆరాధిస్తున్నారు. యూదులకున్న లోపం ఏంటి? లేఖనాలు ఉన్నాయి, కానీ ఆసక్తి లేకుండా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ రోజున వెలుతురు లేకుండా వేడిమి కలుగునా అనే మాటకి, అలాగే వేడి లేకుండా కాంతి కలుగునా, ఏమన్నాము? వెలుతురు లేకుండా వేడి కలుగునా, వేడి లేకుండా కాంతి కలుగునా.
సూర్యుని కింద నుంచుంటే మనకు వెలుతురు ఉంది, వేడి ఉంది. అలాగే వెలుగై ఉన్న దేవుని దగ్గరికి, అగ్ని అయి ఉన్న దేవుని దగ్గరికి ఉష్ణము లేకుండా, అంటే ఆసక్తి లేకుండా, అగ్ని వంటి దేవుని యొక్క లేఖనాలు లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమని ఆరాధిస్తాము? కాబట్టి యేసు ప్రభువారు అంటున్నాడు, మేము మాకు తెలిసిన దానినే ఆరాధిస్తున్నాం. మాకు తెలిసిందేంటి? లేఖనాలు తెలుసు. మాకు తెలిసిందేంటి? తీవ్రమైన ఆసక్తి గురించి తెలుసు. లేఖనాలు ఎరిగి ఉన్నాము. తండ్రి పట్ల, అంటే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నాము. ఆ ప్రకారంగా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కాబట్టి ఈ రోజున మనము కూడా సమరయుల్లోనన్నా ఉండుంటాము, యూదుల్లోనన్నా ఉండుంటాం. సమరయుల వలె లేఖనాలు లేకుండా ఆసక్తి కలిగి ఆరాధన చేస్తూ ఉండుంటాము. యూదుల వలె లేఖనాలు వల్లివేసి ఆసక్తి లేనటువంటి వారమై ఆరాధించేవారిగా ఉంటామన్నమాట. అందుకనే నిజమైనటువంటి ఆరాధన ఏంటి అని అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన. అందుకనే ఆయన ఏమంటున్నాడు 23వ వాక్యంలో, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజున యథార్థముగా ఆరాధించువారు అట్టివారే తండ్రి కోరుకుంటున్నది. యథార్థముగా ఆరాధించేవారినే తండ్రి అయిన దేవుడు కోరుకొనుచున్నది. కాబట్టి ఈ రోజున మనము దేవుణ్ణి ఆరాధించడానికి మన ఆసక్తి యొక్క మరి లెవెల్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యములో ఆయన ఇలా అంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యం ఏముంది? అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరుచుచున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా నున్నది. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు? వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మను గూర్చి యెషయా ప్రవచించినది సరియే అని ఎవరంటున్నారు? యేసు ప్రభువే అంటున్నారు. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఆరాధిస్తుంది. ఈ రోజుకి కూడా అదే జరుగుతుంది యెరూషలేములో. ఈ రోజుకి కూడా మన మందిరాల్లో కూడా ఈ రెండు గుంపుల్లో ఏదో ఒక గుంపులని ఉంటున్నారు. లేఖనాలు లేకుండా ఆరాధించే గుంపన్న ఉంటుంది, లేఖనాలుండి కూడా ఆసక్తి లేని గుంపు అయినా ఉంటుంది. ఈ రెండు ఆరాధనలు దేవుడు కోరదగినవి కావు. ఎక్కడైనా సరే దేవుడేలే అని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా సరే అనేది కాదు ఇక్కడ దేవుడు చెప్తుంది. వాక్యానుసారమై ఉండాలి, తీవ్రమైన ఆసక్తి కూడా కలిగి ఉండాలి. అలాంటి యథార్థమైనటువంటి వారే దేవుడు కోరుకుంటుంది అని చెప్పాను. కాబట్టి ఈ రోజున మనము ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయమై కీర్తన 96లో మీకు ఇక్కడ ఆయన కనిపిస్తుంది. అంటే వర్షిప్ హిమ్ ఇన్ ద బ్యూటీ అండ్ హోలీనెస్ అండ్ ఇన్ హిస్ హోలీనెస్, ఇన్ హిస్ బ్యూటీ, ఇన్ హానర్ అండ్ రెవరెన్స్ టు ద లార్డ్ అని చెప్పని కీర్తనకారుడు ఏ రకంగా ఆరాధిస్తున్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 96లో ఇందాక మనం ఒక చదివాము 2 వాక్యాలు చూడండి. కీర్తనలు 96. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చాలండి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలముల్లో ఉన్నవి. కాబట్టి జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించండి. ఏం చెల్లిస్తాం? మహిమ బలములు యెహోవాకు చెల్లించండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద హైయెస్ట్ వర్షిప్ అన్నమాట. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. అదే యేసుప్రభు వారు కూడా ఇక్కడ మీకు చెప్తున్నారు. ఏమనంటే యోహాను సువార్త 4:23లో చెప్తున్నాడు. ఏమని? తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని ఎవరు కోరుకున్నారు? తండ్రి కోరుకున్నారు. తండ్రి అనే పదాన్ని న్యూ టెస్టిమెంట్లో వాడారు, యెహోవా అనే పదాన్ని ఓల్డ్ టెస్టిమెంట్లో వాడారు. ఎవరికి చెల్లించాలి ఈ మహిమా బలములు? యెహోవాకే చెల్లించాలి. ఇక వేరే ఎవరికి చెల్లటానికి లేదు. ఎవరి ద్వారా చెల్లించాలి? యేసు ప్రభు ద్వారానే చెల్లించాలి.
ఈరోజు మన ఆరాధనలో మిస్సింగ్ డైమెన్షన్ ఏంటంటే తండ్రి మిస్ అవుతున్నాడు. ప్రభువుని గుర్తుపెట్టుకున్నంతగా తండ్రిని గుర్తుపెట్టుకోలేనటువంటి వారు ఎక్కువ మంది ఈ న్యూ టెస్టిమెంట్లో ఉన్నారు. సో యేసు ప్రభు వారు మరలా చెప్తున్నాడు వచ్చి, ఇప్పటి వరకు మలాకీ గ్రంథం వరకు 39 పుస్తకాలు అయిపోయినాయి కదా, ఇప్పటి వరకు మీరు ఆరాధించినటువంటిది వేరు, ఇప్పటి నుంచి ఆరాధించబోయేటువంటి విధానం వేరు. ఈ న్యూ టెస్టిమెంట్లో మనం ఆరాధించేటువంటి విధానం ఎలా ఉండాలి అని అంటే, మహిమ ఘనత ప్రభావములు యెహోవాకు చెల్లించుడి, తండ్రికే చెల్లించాలి. అదే తండ్రి కోరుకుంటున్నాడు, అలాంటి ఆరాధన కావాలి అని యేసు ప్రభు వారు అక్కడ ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అందుకనే 24వ వాక్యంలో ఉంది, యోహాను సువార్త 4:24లో, దేవుడు ఆత్మ గనక, ఇక్కడ దేవుడు అని అంటే ప్లూరల్లో ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉన్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. దీని అర్థం ఏంటి అని కనుక మీరు చూస్తే, అందరూ ఆరాధికులే, సమరయులు ఆరాధికులే, యూదులు ఆరాధికులే, ఇప్పుడున్న మన సంఘస్థులు కూడా ఆరాధికులే. ఎలాంటి ఆరాధికులు కావాలనుకుంటున్నాడు దేవుడు అని అంటే, నిజమైనటువంటి ఆరాధికులు కావాలి, కానీ వేషధారణతో పెదవులతో చేసేటువంటి ఆరాధన దేవుడు కోరట్లేదు. ఎలాంటి ఆరాధికులు కావాలి అని అంటే, యేసు ప్రభువారు సిలువపై చేసినటువంటి కార్యమును తలపోసుకుని శాశ్వతమైన ప్రేమతో తండ్రి మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి కృతజ్ఞత కలిగినటువంటి స్థుతి కలిగిన ఆరాధన కావాలి. అద్వితీయ సత్యదేవుడైన తండ్రి తన అద్వితీయుడని ఏకైక కుమారుణ్ణి మన కొరకు సిలువపై మరి తన్ను తాను అర్పించుకునేటట్లుగా ఏ రీతిగా మనకు అనుగ్రహించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. కాబట్టి ఆ ప్రకారంగా వాక్యానికి విధేయత చూపించేటువంటి ఆరాధన కలిగినటువంటి జీవితం భూలోకములోను పరలోకములోను కావాలనేది తండ్రి యొక్క ఇష్టమై ఉన్నది. అదే ఆత్మతో సత్యముతో. అయితే ఇక్కడ ఆత్మ అనేటువంటి మాటకి అర్థము యేసుప్రభు వారు చెప్తుంది పరిశుద్ధాత్మని కాదు, కానీ ఈ ఆత్మ ఎవరిది? మనదే. మానవుని లోపల ఉన్నటువంటి, అంటే ప్రాణము లోపల ఉన్నటువంటి ఆత్మే ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతుంది. పరిశుద్ధాత్ముడు కావాలి మన ఆరాధనలో, కానీ యేసుప్రభు వారు మాట్లాడుతుంది మానవుని యొక్క ఆత్మ గురించే మాట్లాడుతున్నాడు. ఈ మానవుని యొక్క ఆత్మ ఈ లోకములో ఉన్నటువంటి సంగతులకు తీవ్రత కలిగినటువంటిదా, దేవుని యొక్క సంగతులకు తీవ్రత కలిగినటువంటిదా? ఒకసారి మీరు ఆలోచించుకుని ఆ ప్రకారంగా ఆరాధించే సమయం వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. అందుకని ఇప్పుడు కనుక మీరు చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఆరాధన 4 మాటలు ఉన్నాయండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఆరాధన. వీటిల్లో భూలోకములో ఉండే ఎన్ని, పరలోకములో ఉండే ఎన్ని? 4 చూడండి. విశ్వాసము భూలోకం, నిరీక్షణ భూలోకం, తర్వాత ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటుంది? భూలోకమేనా ప్రేమ? భూలోకం పరలోకం 2 చోట్ల. తర్వాత ఆరాధన పరలోకమేనా? భూలోకం పరలోకం. చూసారా, 2గా వచ్చింది. 2 పదాలు, 2 గుణాతిశయాలు. ప్రేమ, ఆరాధన భూలోకంలో ఉన్నాయి, పరలోకంలో ఉన్నాయి. ప్రభు బల్ల ఆరాధన, ప్రభు బలలో చేయటం భూలోకంలో మాత్రమే. విశ్వాసము భూలోకంలో మాత్రమే. ప్రభు బలలో చేయటం భూలోకంలో మాత్రమే. కానీ ప్రేమ మాత్రం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఆరాధన మాత్రం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కానీ సంఘాలు ఏం చేసినాయి అంటే, న్యూ టెస్టిమెంట్లో ఆరాధనేమో చిన్న మెసేజ్ అన్నారు, టేబుల్ మెసేజ్నేమో పెద్ద మెసేజ్ అన్నారు. సో ఇట్లా మనము దేవుణ్ణి ఎప్పుడు, ఇందాక మీరు కీర్తన 96 చదివారుగా, ఆయన బల సౌందర్యములు, ఘనతా ప్రభావములు, మహిమయు, స్తోత్రములు, ఇవి అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు ఫ్లైట్లో సింగిల్ కెప్టెన్ తోలితే సేఫ్టీయా, 2 కెప్టెన్స్ తోలితే సేఫ్టీయా? 2 తోలితే సేఫ్టీయా? 1? 2. సరే, ఫ్లైట్కి 2 ఇంజిన్లు ఉన్నాయి అనుకోండి, 1 ఇంజిన్ ఫ్లైట్ బెటరా, 2 ఇంజిన్ల ఫ్లైట్ బెటరా? అట్లాగే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు మన సండేలో దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆరాధన ఎంత ప్రాధాన్యమో ప్రభు బలలో అది కూడా సేమే. యేసు ప్రభు గొప్పన, తండ్రి గొప్పన అంటే ఎవరు గొప్ప అని చెప్తారు? 2, 3 గొప్పే. కాబట్టి ఈ రోజున ఏమైపోయింది అని అంటే, చాలామంది చర్చెస్లో ఏమైందంటే, ఆరాధన అంటే ఏముందండి, సింపుల్,
జస్ట్ 4 మాటలు చెప్పేస్తే అయిపోద్ది ఆరాధన, మెయిన్ మెసేజ్కి వస్తాంలేండి అంటారు. కాదు కాదు కాదు, అది ఎప్పుడు అట్లా చేయమాకండి. దేవుని తక్కువ చేయొద్దు. ఎందుకంటే ఇట్లా చెప్పి నేర్పించే వాళ్ళు తక్కువైపోయారు. ఆరాధనలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మనం సీనియర్స్మే, దేవుని వాక్యంలో ప్రార్థనలో సీనియర్స్మే. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు, ఆ దేవుడు ఎలాంటి దేవుడు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి తలంపులతో వెళ్తున్నాం, చిన్న చిన్నవన్నీ కరెక్షన్ చేసుకుని ఏ తప్పిదం లేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము యోగ్యమైన రీతిలో ఆరాధించాల్సిన వారిగా ఉన్నాం. అందుకనే ఈ రోజున ఆరాధనకి ఇక్కడికి రాబోతున్నామంటే దెర్ ఈజ్ ఏ హై కాస్ట్. హై కాస్ట్ ఏంటి? ప్రభువే తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. ఈరోజు మన ఆరాధనకు ఎవరు మరి, మన ఆరాధనకు కారకుడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హీ పెయిడ్ ఏ పెనాల్టీ, దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ పెనాల్టీ పే చేశారనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మొదటి తలంపు ఏంటంటే, ఈ యోహాను సువార్త చదివిన 2 వాక్యాల్లో ద డివైన్ అపాయింట్మెంట్ విత్ ఏ సిన్ఫుల్ మ్యాన్. దేవుని యొక్క ఆయన యొక్క నియామకము, ఆయన యొక్క ఎన్నిక ఎలా ఉంది అని అంటే, పాపాత్ముడైనటువంటి మానవునితో దేవుడు ఒక అపాయింట్మెంట్ కలిగి ఉండి ఆ సమరయ ప్రాంతంలో ఆ యొక్క నీళ్ల బావి దగ్గర ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీతో యేసు ప్రభువారు అక్కడ కూర్చుని ఆయన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆమెకి బోధిస్తున్నాడనమాట. సో డివైన్ అపాయింట్మెంట్ విత్ ఎ సిన్ఫుల్ మ్యాన్. కాబట్టి ఈ రోజున మరి మనము కూడా ఒకప్పుడు అలాంటి పాపపు స్థితిలో ఉన్నవారమే. కానీ ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి, మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ కృపావరాన్ని బట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఎరిగిన వారమై ఉండి దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా మనము ఉన్నాము. అయితే ఇక్కడ యేసు ప్రభువారు రెండవదిగా జ్ఞాపకం చేస్తుంది ఏంటి అని అంటే, మాకు తెలిసిన దాన్నే మేము ఆరాధించుతున్నాము. అంటే ఏంటి? ద హూ ఆఫ్ ద వర్షిప్ అంటే మనము ఎవరిని ఆరాధిస్తున్నామో మనము ఎరిగి ఉండే ఆరాధిస్తున్నాం. ఆ ఎరిగిన దాన్ని ఆరాధిస్తున్నాము, కానీ తెలియని దాన్ని మేము ఆరాధించట్లేదు. ఇది రెండవదిగా గుర్తుపెట్టుకోవాలి. ఆరాధనలో ఎరిగిన దానిని మాత్రమే ఆరాధించేటువంటి వారు కావాలి. ఎరిగిన అనే మాటని కనుక మీరు చూస్తే, ఎరిగిన అనే మాటని బైబిల్లో కనుక చూస్తే మీకు మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వాక్యము నుండి వద్దాం. 2వ అధ్యాయము 3వ వాక్యం. మొదటి యోహాను 2:3 వాక్యం. ఎరిగి ఉన్నామని మీకు కనిపించిందా? నేను అక్కడక్కడ చెప్తున్నా, మీరు రౌండప్ చేసుకోండి. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ ఆరాధనకి. 2వ అధ్యాయంలో ఎరిగి ఉన్నామని కనపడిందా? 2వ అధ్యాయము 1 యోహాను రాసిన మొదటి పత్రిక. 1 యోహాను రాసిన అంటే చాలు, మళ్ళీ అయినా మొదటి పత్రిక అన్నా నేను. 2:3లో ఎరిగి ఉన్నాం. 4వ వాక్యంలో ఎరిగి ఉన్నాం కనపడిందా? తర్వాత 13వ వాక్యం 2:13లో ఎరిగి ఉన్నారు. 14వ వాక్యంలో ఎరిగి ఉన్నారు. 14వ వాక్యం మధ్య భాగంలో ఎరిగి ఉన్నారు. కనిపించినాయా? తర్వాత మీరు కిందకి రండి. ఇంకా 19వ వాక్యంలో తెలుసుకొనుచున్నాము. 21వ వాక్యము ఎరుగుదురు. 21లో మధ్యలో ఇంకొకసారి ఉంది ఎరిగినందున. తర్వాత ఎరిగినందునను అని ఉంది. తర్వాత 29వ వాక్యం 2:29 ఎరుగుదురు. 3వ అధ్యాయము మొదటి వాక్యము 2వ వాక్యములో ఎరుగుదురు, ఎరగలేదు, ఎరుగుదుము 3వ వాక్యము. అలాగే 14వ వాక్యం 3:14లో ఎరుగుదుము, మీరెరుగుదురు, తెలుసుకొనుచున్నాము. ఇక్కడ దాకా ఆగుదాం మనం. ఇప్పుడు ఎన్నిసార్లు ఎరిగి ఉన్నాము, ఎరుగుదుము అనే మాటని మీరు చూశారు, అవునా? ఎరిగి ఉన్నాము, ఎరుగుదుము అనే మాట చూశారు. ఇప్పుడు ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయానికి రండి. ప్రకటన 20లో 2వ వాక్యములో ఇప్పుడు చూడటము, చూచితిమి 20లో కనపడిందా? 22వ వాక్యం చూచితిమి. 4వ వాక్యం చూచితిమి. తర్వాత 11వ వాక్యం చూచితిని. 12వ వాక్యం చివరి మాట నిలవబడి ఉండుట చూచితిని. తర్వాత 21లో మొదటి వాక్యం చూచితిని. 21:3లో చూచితిని. కనిపించిందండి? చూచితిని. ఇందాక మొదటిది ఏంటి చూశారు? ఎరిగి తిని. రెండోది ఏం చూశారు? చూచితిని. ఇప్పుడు మూడోది చూద్దాం. ప్రకటన గ్రంథం 21, 22, 23 వాక్యాలు. ప్రకటన గ్రంథం 21, 22, 23 వాక్యాలు చదువుతాండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు,
సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అక్కడ దాకా మీరు ఆగండి. 23వ వాక్యంలో, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఇప్పుడు మీరు చూడాల్సిన సంగతి ఏంటంటే, దానికి అంటే ఎవరు? 22వ వాక్యములో దానిలో అంటే ఎవరు? దేవాలయము. దాని అనే దానికి ప్రొనౌన్ అది, దేవాలయము. దేవాలయము ఇక్కడ అనేక సార్లు కనిపిస్తుంది. ఇక్కడ 22వ వాక్యంలో ఒకసారి కనిపించింది దేవాలయము. సర్వాధికారి అని దేవుడకు ప్రభు గొర్రెపిల్లయే దానికి, అది రెండోసారి కనపడింది. మళ్ళా దేవాలయమై మూడోసారి కనిపించింది. అంటే ఎన్నిసార్లు దేవాలయం కనిపిస్తుందో మీరు చూడండి. అందుకని చెప్తున్నా, దానికి అక్కర్లేదు. ఎవరు ఆ దానికి అంటే? దేవాలయానికి ఈ సూర్యకాంతి అయినను చంద్రకాంతి అయినను దానికి అక్కర్లేదు. అక్కడ ఎవరున్నా దానికి దీపం అవసరం లేదు. ఎవరికి? దేవాలయానికి. కాబట్టి ఇక్కడ దానికి 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 అనేటువంటి మాట దేవుని యొక్క ఆలయం గురించి బోధిస్తుంది. ఈ రోజున మన ఆరాధన ఎవరికి అనంటే, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కనిపించారు. సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కాబట్టి ఈ రోజున దానిలోనికి మనం ఏం తీసుకుని వస్తాము అనంటే, రాజులు దానిలోనికి తమ మహిమను తీసుకుని వచ్చేదరు అని వాక్యం ఉంది. కాబట్టి ఈ ఆరాధనలోనికి మనం ప్రవేశించాలి అనంటే, సర్వాధికారి అయిన దేవుని యొక్క నామము పేరట దేవుడు ప్రభువగు గొర్రెపిల్లయు కనిపించిన వారే ఆ దేవాలయములో ఆరాధించగలిగిన వారు అని 27వ వాక్యంలో చెప్తున్నాడు. ఏమని? 21, 27లో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తురు కానీ నిషిద్ధమైనది ఏదియు అసహ్యమైనది ఏదియు అబద్ధము అయిన దాన్ని జరిగించువాడు దానిలోనికి ప్రవేశించడు. మరి ఇప్పుడు చూడండి, ఎరిగిన వారు చూచిన వారు దానిలోనికి ప్రవేశించారు. దేనిలోనికి? దేవాలయంలోనికి. యోహాను సువార్తలోనే యోహానే ఇట్లా రాస్తాడు, చూచి తిని ఎరిగి తిని దానిలోనికి ప్రవేశించారు. దానిలోనికి ప్రవేశించిన వారిలో నిషిద్ధమైనవి ఏమీ లేవు, అబద్ధం లేదు, పాపం లేదు, వాళ్ళ దగ్గర ఎలాంటి మరి దేవుని దగ్గర అయోగ్యమైనవి ఏమీ లేవు. ఇప్పుడు వారు ఎలా వచ్చారు అని అంటే, వాళ్ళు నిండు హృదయముతో దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో రాయబడినటువంటి వాళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమని చేస్తున్నారు అని అంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నారనమాట. ఎరిగిన దాన్ని మాత్రమే ఆరాధించాలి. కానీ ఈ రోజున బ్యాడ్ లక్ ఏంటంటే, ఆరాధన ఎలా అయిపోయింది అని అంటే, ఈ రోజున రైట్ పర్సన్కి ఆరాధన చేయట్లా. రైట్ పర్సన్ ఎవరు? తండ్రి అయిన దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడే రైట్ పర్సన్ అనమాట. వీఆర్ నాట్ వర్షిపింగ్ ద రైట్ పర్సన్, వీఆర్ నాట్ వర్షిపింగ్ హిమ్ ఇన్ హిస్ గ్లోరీ అండ్ ఇన్ హిస్ మ్యాగ్నిఫిషియన్స్ అనమాట. కాబట్టి అందుకనే యేసుప్రభు వారు మనందరికీ, అక్కడ సమరయ స్త్రీకే కాదు, మనందరికి కూడా ఒక న్యూ రివైవల్తో ఆయన మనకు చెప్తున్నాడు అనమాట. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన వేరు, ఇప్పటి నుంచి జరగాల్సినటువంటి ఆరాధన వేరు. ఎవరో తెలియకుండా చేస్తే గనక ఆ ఆరాధన ఏమవుతుంది? పేజ్ నెంబర్ 6లో నేను ఇచ్చిన నోట్స్లో ఉంది. అది ఐడల్ వర్షిప్ అవుతుందని చెప్పని నేను ఒక 3 పాయింట్స్ రాశాను. ఏమని? సమ్ వర్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్ మేరీ, అది కూడా ఐడల్ వర్షిప్. సమ్ వర్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, దట్ ఈజ్ ఆల్సో ఐడల్ వర్షిప్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డోంట్ యూజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ వర్షిప్, దట్ విల్ బికమ్ ఎన్ ఐడల్. వర్షిప్కి ఎవరు అని అంటే, కారణభూతుడు ఎవరంటే సర్వాధికారి అని దేవుడు. ఇందాక చూశారు కదా ప్రకటన గ్రంథం 21, 22లో, అక్కడ ఏది కనపడలా. ఓన్లీ ఆ దేవాలయంలో ప్రభువగు దేవుడగు గొర్రెపిల్లయ్య అక్కడ కనపడింది. తర్వాత వితౌట్ రీజనరేట్ హార్ట్స్ డు నాట్ వర్షిప్ ద లార్డ్, దట్ ఆల్సో విల్ బికమ్ ఏ ఐడల్ అనమాట. సో కాబట్టి అక్కడ మీకు ఒక 6వ పేజీలో అక్కడ చిన్న ఇమేజ్లో ఉంది. మనము ఎవరిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చారు. ఎవరిని ఎరగవలనని? 1 యోహాను 5:20, తండ్రిని ఎరగాలి, సత్యవంతుడిని ఎరగాలి. కాబట్టి ఆ సత్యవంతుడిని ఎరిగి మనము ఆరాధనలోనికి వెళ్ళాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ రోజున మన ఆరాధనకు పాత్రుడు ఎవరు అనంటే, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వాక్యాన్ని కనుక మీరు చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 11:36 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 11:36.
ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తములు కలిగి ఉన్నాయి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆయన ఇక్కడ నుంచి ఆయన మూలమును, ఒక గీత చూడండి, ఆయన మూలమును ఫస్ట్ లైన్, ఆయన ద్వారాను రెండవ లైన్, నేనే ద్వారమును అన్నాడు. ఎవరు? యేసుప్రభు. నేనే మార్గమును అన్నాడు. ఎవరు? యేసుప్రభు. నేనే సత్యమును అన్నాడు. ఇప్పుడు ఆయన మూలము ఎవరు? తండ్రి అయిన దేవుని మూలము ఫస్ట్ లైన్, ఇక్కడ ప్రభువు ద్వారా రెండవది, ఆయన ద్వారాను, తర్వాత ఎవరికి? ఆయన నిమిత్తము. ఆయన మూలము, ఆయన ద్వారము, ఆయన నిమిత్తము, త్రిత్వము. 3 వచ్చినాయి ఆ గీతలో. కొంతమందికి ఈ డ్రాయింగ్ కనపడతల్లా. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ మీరు పేపర్ మీద గీయండి. ఒక ట్రయాంగిల్ రావాలి. ఆయన మూలము, ఆయన ద్వారను, ఆయన నిమిత్తము, మా హస్బెండ్ నిమిత్తము, మా అబ్బాయి నిమిత్తము, మా అమ్మాయి నిమిత్తం. ఈ ఆరాధన ఎట్లుంది? ఐడిల్. మేము లోదరన్ చర్చి నుంచి ఎవరైనా వచ్చారనుకోండి మన మందిరానికి, అయ్యా నీవు ఇచ్చిన బర్త్ను బట్టి వందనాలు అయ్యా, అయ్యా తండ్రి. వాళ్ళు ఏ గాడికి పిల్లల గురించి చేర్చుకోవటమే కానీ నీకు చేసింది అంత, నీకోసం ఆ ప్రాణమే ఇచ్చాడు దేవుడు. డోంట్ బ్రింగ్ యువర్ హస్బెండ్స్, డోంట్ బ్రింగ్ యువర్ వైఫ్స్, డోంట్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్. The worship is not about our families. Worship is about only because of you. You and God are together. You are bringing the heaven down to the church. పరలోకాన్ని భూలోకంలో ఉన్న మందిరాల్లోకి తీసుకొచ్చారు. అలాంటి ఆరాధన కావాలన్నమాట. దట్ ఈస్ ద రియల్ వర్షిప్. ఇప్పుడు ఏమని ఆరాధిస్తాం మనము? యూదా రాసిన పత్రిక 25వ వాక్యములో, యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యము, ఆధిపత్యము, అధికారము యుగ యుగములకు పూర్వము, ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఈ మాటలన్నీ వాడాలండి మీరు ఆరాధనలో. ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అని అంటే ప్రతి పదము కావాలి. మహిమ, మహత్యము, ఆధిపత్యము, అధికారము, ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక, కలుగునుగాక. ఈ పదాలు లేకుండా మాత్రం ఒకప్పుడు పాపిని ఇప్పుడు వెలుగులోకి వచ్చాను గుడ్ అని చెప్పనే సింపుల్ వర్డ్స్తో మాత్రం యూ కెనాట్ గో అహెడ్. ఈ పదాలన్నీ కావాలి మీకు. ఆయన మూలం, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం. ఆ మహిమ, మహత్యం, ఆధిపత్యం, అధికారం ఎప్పుడు ఆయనకే. ప్రకటన 5:13 కూడా అదే ఉంది. ఏంటి? సింహాసనసీనుడైన దేవునికి, గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము, ఐశ్వర్యము ఇప్పుడు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్ అని చెప్పని అంటున్నాడు. అందుకనే పేజ్ నెంబర్ 7లో, ఏ రిచ్ మ్యాన్ వితౌట్ గాడ్ ఈజ్ పూర్, ఏ పూర్ మ్యాన్ వితౌట్ గాడ్. ఏ రిచ్ మ్యాన్ వితౌట్ గాడ్ ఈజ్ పూర్ ఇన్ దిస్ వరల్డ్ అని అన్నాం అనుకోండి, అందరు నవ్వుతారు. ఏ రిచ్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ రిచ్ ఆన్ దిస్ వరల్డ్. రిచ్ మ్యాన్ ఎప్పుడు రిచ్ అయ్యి భూలోకంలో. కానీ వెన్ హీ గోస్ టు ద హెవెన్ హీ విల్ బి ఆస్కింగ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్. దేని గురించి? ఒకే ఒకటి గురించి అడుగుతున్నాడు రిచ్ మ్యాన్. లూకాసు వార్త 19 ఏంటి? 1 drop ఆఫ్ వాటర్. ఏ రిచ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 1 drop ఆఫ్ వాటర్. మన పరిస్థితి అలా ఉండకూడదు అని అంటే, ఆ దేవుని మనం పొందుకున్న వారము, కలిగిన వారమై ఉండి మనం ఎలా ఉండాలి అని అంటే సంపూర్ణమై ఉండాలి. పేజ్ నెంబర్ 9లో కనుక మీరు చూస్తే, ఈరోజు ఆరాధన ఏమైపోయిందని అంటే ఏ మిక్స్డ్ వర్షిప్. ఈరోజు సంఘంలో పేజ్ నెంబర్ 9లో కనుక చూస్తే ఆ మనిషి ఎలా ఉన్నాడో చూడండి. సగము నలుపు, సగం తెలుపు. ఒకడు సగం నలుపు, ఒకటి తెలుపు కాదు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలుగు సంబంధులమై ఉండాలి. అంతేగాని సగం సగం ఆరాధన అనేది పనికిరాదు. పేజ్ నెంబర్ 11లో కూడా ఎవరు ట్రూ వర్షిప్పర్స్, ఎవరు చర్చ్ గోయర్స్, ఇద్దరున్నారు. అక్కడ సమరయులు, యూదులు ఇద్దరున్నారు. ఇద్దరు చేస్తున్న ఆరాధన దేవుడికి ఇష్టపడలా. ఈ రోజున మన దగ్గరికి వచ్చే వాళ్ళలో చర్చ్ గోయర్స్ ఉన్నారు, చర్చికి హాజరవుతారు. యేసు ప్రభు వారు ఎవరో తెలుసు, ఎలాగా ప్రభు సన్నిధిలో టైం గడపాలో తెలుసు, ఆ స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసు. కానీ వాళ్ళు మాత్రం దేవుని యొక్క రక్షణ విషయమై వాళ్ళు ఆశ కలిగి లేనటువంటి వారిగా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తారు పోతారు, కానీ దేవుణ్ణి సంపాదించుకున్న వారిగా వాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ పిక్చర్లో. వెరీ మీనింగ్ఫుల్ పిక్చర్ అనమాట. ఈ పక్కన చూస్తేనేమో ఎవరైతే తిరిగి జన్మించిన వారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు, తమ జీవితాలని దేవునికి అర్పించిన వారు, దేవుణ్ణి భూలోకములోను పరలోకములోను ఒకే విధముగా ఆరాధించేవారిగా ఉండేటువంటి వాళ్ళు తక్కువ మంది. అందుకనే ఇందాక మనం చదివాం కదా, ఆరాధనకి రెండో విషయం మనం ఎవరిని ఆరాధిస్తున్నాం. ప్రకటన 21, 22, 23లో మీకు అక్కడ పేజ్ నెంబర్ 13లో ఎవరు కనిపిస్తున్నారు? పేజ్ నెంబర్ 13లో ఎవరు కనిపిస్తున్నారు? సర్వాధికారి అయిన
దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు అక్కడ మీకు కనపడాలి, పేజ్ నెంబర్ 13లో. కాబట్టి ఈ రోజున మనం ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ద వాట్ ఆఫ్ ది వర్షిప్, ద హూ ఆఫ్ ద వర్షిప్, ద వే ఆఫ్ ద వర్షిప్. 3 విషయాలు. ద వాట్ ఆఫ్ ది వర్షిప్ అంటే మనము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామా, తెలియని దాన్ని ఆరాధిస్తున్నామా. రెండవది హూ ఆఫ్ ద వర్షిప్, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గుణాతిశయాలను బట్టి ఆరాధిస్తున్నామా లేదా, రెండవది. మూడవది ద వే ఆఫ్ ద వర్షిప్. మీరు దానియేలు యొక్క జీవితాన్ని కనుక చూస్తే, ఆ దానియేలు మరి ఓన్లీ ఆ దానియేలు తన స్నేహితులు మాత్రమే వాళ్ళు సాగిలపడి నమస్కరించకుండా ఉన్నారు. ఎవరికి? ఆ యొక్క ప్రతిమకి. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? ఆ ప్రతిమకి సాష్టాంగపడి నమస్కరించి వాళ్ళు ఆరాధించారు. అయితే నేను ఆ దానియేలు గురించి ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పట్లేదు, టైం లేదు కాబట్టి. పేజ్ నెంబర్ 20లో ఆరాధనకి మనం ఎలా ఉండాలి అనేది మీకు ఒక ఇమేజ్ ఉంది చూడండి. చాలాసార్లు చెప్పారు ఆరాధన అనేది బౌ డౌన్ బిఫోర్ ద కింగ్ అని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు బ్రతికున్నటువంటి రాజుల దగ్గర మనుషులు చూడండి ఎట్లా ఉన్నారో. ఒక రాజుగారు, ఆయన ఎక్కడ ఈ ఫిలిప్పీన్సో లేకపోతే థాయిలాండ్లో ఉండే రాజు, ఆ రాజు దగ్గర క్వీన్ ఏమే, రాజు భార్యనే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఆమె ఎలా ఉంది, ఆమె పోస్చర్ ఎలా ఉంది చెప్పండి. పక్కన వాళ్ళందరూ మినిస్టర్సే, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ అందరూ మినిస్టర్సే. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు చూడండి. కింద వాళ్ళు ఎంత సాష్టాంగపడి ఆయన దగ్గర మనవి చేస్తున్నారో చూడండి. కానీ మనం చర్చిలో ఆరాధించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎంత కేర్లెస్నెస్ ఉంటుందో మీరు గమనించండి. ఎంత కేర్లెస్నెస్ అంటే, మనము సింహాసనాసీనుడైనటువంటి దేవుడు అనే పదమానికి విలువ తెలియనటువంటి, అక్షరార్థమైనటువంటి అర్థం కూడా తెలియదు, డిక్షనరీ మీనింగ్ కూడా తెలిసినా కానీ యు విల్ బౌ డౌన్ అనమాట. కిందపడి పొరులాడే పరిస్థితి ఉంటుంది అనమాట ఆరాధనకి. ఈ రోజున ఎంత ఫ్యాన్సీగా ఆరాధన చేస్తున్నారు, స్టైలిష్గా ఆరాధన చేస్తున్నారు, ఎంత సింపుల్గా ఆరాధన చేస్తున్నారు. అక్కడ చూడండి, బతుకున్న మనుషులే. ఇప్పుడు ఈ రోజుల్లో ఫోటోనే అది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా మీరు అట్లా పొరలాడపోతే తల కొట్టేస్తాడు ఆ థాయిలాండ్ రాజు. మీరు వెళ్ళి ఏమండి అన్నారంటే పోయింది తల, మళ్ళీ వేసుకోవడానికి కుదరదు ఇంకా. ఇక అట్లాంటిది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి. అందుకనే ద వే ఆఫ్ ది వర్షిప్ అని పేజ్ నెంబర్ 21లో ఉంది. ద వే ఆఫ్ ది వర్షిప్ ఏం చెప్తుంది అని అంటే, సమరయుల్లో ఆరాధన చేస్తున్నారు కానీ ఆసక్తి లేనటువంటి ఆ సమరయులు ఆరాధన చేస్తున్నారు, లేఖనాలు లేకుండా ఆసక్తితో చేస్తున్నారు, అది అంగీకరించబడలేదు. యూదులు ఆరాధించారు, లేఖనాలు కలిగి ఆరాధించారు, కానీ వారిలో ఆసక్తి లేకుండా పోయింది. ఈరోజు మరి సంఘాలకు వస్తా రక్షించబడ్డామని చెప్పుకుంటూ, మనం దేవుని చేత కరుణించబడ్డాం, కనికరించబడ్డామని చెప్తూ, దేవుని సేవిస్తున్నామని చెప్తూ, ఈ 2 గుంపుల్లో ఏదో ఒక గుంపుకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటే గనక, యోహాను సువార్త 4:23 వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు, యథార్థముగా ఆరాధించువారు, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. అట్టివారంటే ఎవరు తండ్రి కోరుకుంటుంది అని అంటే, చచ్చినటువంటి ఆత్మతో ఆరాధన చేస్తే దేవునికి ఏం మహిమ వస్తుంది? ఇంకనూ పాపములోనే చిక్కుబడి ఆరాధిస్తే దేవునికి ఏమి ఘనత తీసుకొస్తుంది? ఇంకనూ రక్షించబడ్డామని చెప్పి రక్షించబడనటువంటి వారి యొక్క ప్రవర్తన కలిగి ఉన్నామంటే, లోకస్తుల మాదిరిగా ప్రవర్తన కలిగి ఉన్నామంటే అది దేవునికి ఏం మహిమ తీసుకొస్తుంది? ఒకసారి ఆలోచించండి. జీవింపబడినటువంటి ఆత్మ, రక్షణ యొక్క సంపూర్ణత కలిగిన ఆత్మ, ప్రభువుని వెంబడించేటువంటి ఆత్మ, పరిశుద్ధతతో కూడినటువంటి ప్రవర్తన కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటే అది యథార్థమైన ఆరాధన అయింది. మనము సగము లోకములో సగం దేవునిలో ఉండి అసంపూర్ణమైనటువంటి విధానంతో ఉట్టి మాటలతో గనక ఆరాధన చేస్తే అది దేవునికి మహిమ తీసుకురాకపోగా దానివల్ల అనేకమైన దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున కొలసీలు రాసిన పత్రిక పౌలు గారు ఇలా అంటాడు, మనం చేసే ఆరాధన ఎలా ఉండాలి అని అంటే, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనంటే, ఇక్కడ దాని అర్థం ఏంటంటే, సమస్త విధములైనటువంటి జ్ఞానము అనంటే అర్థం ఏంటంటే, విత్ ఆల్ యువర్ హార్ట్, ఏ ప్యాషనేట్ హార్ట్ అనమాట దేవునికి కావాల్సింది. ఆల్ యువర్ సోల్, ద సెల్ఫ్లెస్ సోల్ కావాలి వర్షిప్కి. విత్ ఆల్ యువర్ మైండ్, అన్ ఇంటెలిజెంట్ మైండ్ కావాలి. ఏమేం కావాలి? ప్యాషనేట్ హార్ట్, సెల్ఫ్లెస్ సోల్, ఇంటెలిజెంట్ మైండ్. అప్పుడే దేర్ విల్ బి ఏ రెవరెన్స్ అండ్ హానర్ ఇన్ గివింగ్ ఇన్ అవర్ వర్షిప్ అనమాట. ఏ రెవరెన్స్ అండ్ హానర్ ఇన్ అవర్ వర్షిప్.
అలా కాకుండా ఉంటే వర్షిప్ ఏమైపోతుందంటే పేజ్ నెంబర్ 20లో ఒక ఇంగ్లీష్లో కొటేషన్ రాశారు. ఏమని? పేజ్ నెంబర్ 23లో, ఇఫ్ వీ వర్షిప్ ఓన్లీ ఇన్ స్పిరిట్ వీ విల్ బ్లో అప్. బ్లో అప్ అంటే ఏంటి? గాలికి అంటే దారం దిగిపోయిన గాలిపటం దిక్కు లేకుండా ఎలా వెళ్ళిపోతుందో, దానికి ఒక దిశ లేకుండా ఎలా వెళ్ళిపోతుందో, ఆత్మతో మాత్రమే ఆరాధిస్తే, అంటే సత్యము లేకుండా ఆత్మతోనే ఆరాధిస్తే గమ్యము లేకుండా కొట్టుకుపోయేవారిగా అయిపోతాం. ఇఫ్ వీ వర్షిప్ ఓన్లీ ఇన్ స్పిరిట్ వీఆర్ బ్లోన్ అప్. ఇఫ్ వీ వర్షిప్ ఓన్లీ ఇన్ ట్రూత్, లేఖనాలనే వరకు ఆరాధించి ఆత్మ లేకపోతే వీ విల్ డ్రై అప్. డ్రై అప్ అంటే ఎండిపోయిన బావుల్లాగా అయిపోతాం. ఆత్మతోనే ఆరాధించి దేవుని వాక్యం లేదనుకోండి ఎండిపోతాం. ఓన్లీ ఆత్మతోనే ఆరాధించి వాక్యం లేకపోతే ఎగిరిపోతాం. ఇఫ్ వీ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ వీ విల్ స్పిరిచువలీ గ్రో అండ్ ఫ్లరిష్. ఫలించినటువంటి క్రైస్తవుని యొక్క జీవితాన్ని కలిగి ఉంటాం. ఆ ఫలింపు కలిగినటువంటి జీవితాలు ఉన్న వాళ్ళే కావాలి అని యేసు ప్రభు వారు ఇక్కడ సమరయ స్త్రీతో చెప్తున్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యంలో ఇలా అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి చెల్లించాలి? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. అందుకనే మార్కు సువార్త 12:30 వాక్యంలో అంటున్నాడు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. నీ ఆరాధనలో నీ పూర్ణత, సంపూర్ణత కావాలి. హృదయము, ఆత్మ, వివేకము, బలము అన్నీ కూడా దేవునికే కావాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు 3 విషయాలు మీరు చూశారు. ద వాట్ ఆఫ్ ది వర్షిప్, తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారా, తెలియని దాన్ని ఆరాధిస్తున్నారా? ద హూ ఆఫ్ ద వర్షిప్, పరలోకమందున సింహాసన సీడని తండ్రి కనిపిస్తున్నాడా? ప్రభువు ద్వారా మీరు ఆరాధిస్తున్నారా, లేకపోతే మీ సొంత మాటలతో తెలిసిన వాక్యాలతో ఆరాధిస్తున్నారా? ద వే ఆఫ్ ద వర్షిప్, మీరు సాగిలపడి దేవుని సన్నిధిలో భయభక్తులు కనబరిచి మీరు నిజంగా యథార్థమైన హృదయంతో ఆరాధిస్తున్నారా? నాకు ఆరాధించడం వచ్చులేండి, ఎప్పుడు చేసేదే చేసేస్తానని చెప్పని చేస్తున్నారా? ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. వాట్ ఆఫ్ ది వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హూ ఆఫ్ ద వర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ద వే ఆఫ్ ద వర్షిప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పాత రోజుల్లో లాగే ఉండి మీరు ఆరాధించొద్దు, సరి చేసుకోవాలి. ఆరాధనలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఈవెన్ అవర్ పుల్పిట్స్ అండ్ పాస్టర్స్ ఆల్సో దే మిస్డ్ మెనీ థింగ్స్ ఇన్ ద రెవరెన్షియల్ హానర్ ఆఫ్ హానరింగ్ అవర్ ఆల్మైటీ గాడ్. ఎల్ షదాయ్ అయినటువంటి దేవుణ్ణి ఎలా సన్నుతించాలో, ఎలా సేవించాలో చెప్పగలిగిన బోధకులు ఈ రోజున సంఘంలో లేకపోవటం దురదృష్టకరం. బట్ వీ హ్యావ్ 66 బుక్స్ ఆఫ్ ద బైబుల్ ఇన్ యువర్ హ్యాండ్. సర్వశక్తివంతుడైన దేవుడే మీ చేతిలో ఉన్నాడు. ఆయనే తమకు బోధకుడు కాగలిగిన ప్రజలు ధన్యులు. కాబట్టి వాళ్ళ గురించి మీరు చింతపడొద్దు. నా ప్రసంగాలతో మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేకపోవచ్చు, కానీ దేవుని వాక్యము అంటే ఇందాక మీరు చూశారు, యోహానికి ఇచ్చిన దర్శనమే ఈరోజు మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి దర్శన ప్రత్యక్షతతో భూలోకములో ఉండి పరలోకాన్ని చూసి పరలోకాన్ని భూలోకానికి దింపగలిగిన శక్తి ఎవరికి ఉంది? రక్షించబడిన విశ్వాసికే ఉన్నది. అలాంటి పవర్ఫుల్ విశ్వాసి కావాలి. అంతేగాని టపాకాయ నా దగ్గర ఉందండి, పెద్దగా పేలదండి ఇదంటే కొంటావా? ఒక క్రాకర్ షాప్కి వెళ్ళి టపాకాయలు పెద్దయ్యే, ఈ పెద్దగా పేలం అన్నాడు అనుకోండి, కొంటారా? కొనరు. అట్లాగే విశ్వాసులమేనండి, కానీ భక్తి చేస్తాం కానీ శక్తి లేదు అన్నారనుకోండి, ఆరాధన ఎట్లా ఉంటుంది? భక్తి ఉంది కానీ శక్తి లేదు, ఉపయోగం ఏంటి చెప్పండి? మందులు ఇస్తానండి కానీ తగ్గవండి, గ్యారంటీలో. చాలా మందికి తగ్గల ఈ మందులు వేసుకుంటే. అయినా చూడండి వేసుకుని అన్నాడు అనుకోండి, వేసుకుంటారా? ఫ్రీగా ఇచ్చినా వేసుకోరు. మరి అలాంటప్పుడు శక్తి కలిగిన దేవుని దగ్గరికి వచ్చి బలహీనంగా, శక్తిహీనంగా, నిస్సహాయులుగా, అమాయకుల్లాగా, అబ్బో మనకేం తెలియదు అన్నట్టుగా ఇక్కడ ఇట్లా కనిపిస్తాం. బయటికి వెళ్తే పవర్ఫుల్గా ఉంటారు, మందిరానికి వస్తే మౌనంగా ఉంటారు. అట్లా కాదు. ఇక్కడ మందిరంలోకి వచ్చి నాకు యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి, మంచి ఉప్పొంగే హృదయం ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఇక్కడికి వచ్చి మనకి దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుని ఆయన్ని ఆరాధించాలి. ఓకే, రండి. పాట సంఖ్య 201 పాట పాడుకుందాం. 201